ఇవాళ మనం బీరకాయ శనగపప్పు కర్రీ చేయడం నేర్పిస్తాను. శనగపప్పు, పచ్చి శనగపప్పు. ముందుగా బీరకాయలు తీసుకొని ఇలా చెక్క తీసుకుంటాం. చెక్క తీసుకొని సన్నగా ఇలా ముక్కల కింద కోసుకుంటాం. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం వేసుకోనండి, జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకా వెల్లుల్లిపాయ, ఉల్లిపాయలు, సన్నగా కోసుకున్న ఉల్లిపాయ, 3 ఎండుమిరపకాయలు వేసుకుంటామండి. మన ఉల్లి మిశ్రమం బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఈ సన్నగా కోసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. చూసారండి, బీరకాయ బాగా మగ్గింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏం చేయాలంటే కొంచెం కారం వేసుకోవాలండి. కారం మరీ ఎక్కువ కాకుండా తక్కువ, ఎందుకంటే ఎండుమిర్చి వేస్తాం. 2 నిమిషాలు మగ్గాకండి మనం కడిగి పెట్టుకునే ఇది ఉంది కదండి, శనగపప్పు వాటర్తో పాటు వేసేస్తామండి. సాల్ట్ అయితే వేయము, సాల్ట్ శనగపప్పు కదా బాయిల్ అవ్వదు. పూర్తిగా రెండు విజిల్స్ వచ్చాక బాయిల్ అయిపోయాక అప్పుడు దించుకున్నప్పుడు మనం టేస్ట్ సరిపడే సాల్ట్ వేసుకొని దించేసుకోవడమేనండి. చూసారండి, ఇప్పుడు మన పప్పు రెడీ అయిపోయింది, శనగపప్పు బీరకాయ. ఇప్పుడు దీని మీద చూసారా అలా బౌల్లో వేసేసుకున్నాను నేను, సర్వింగ్ బౌల్లో. ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుందాము. కొంచెం ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.